ఇక మొత్తానికైతే ఎప్పటి సందో జగనాల్ సార్ పబ్లిక్లకి పోతా అని అనుకున్నాడు. కానీ మొత్తానికైతే ఇవాళ శ్రీకారం చుట్టిండు, తెనాలకు పర్యటన చేసిండు, పరామర్శన కూడా చేయబోతున్నాడు. ఎందుకంటే మొన్నట్ల పోలీస్ సార్ల మీద దాడికి దిగినరని చెప్పి ముగ్గురికి పబ్లిక్ల కోటింగ్ ఇచ్చినటువంటి పెద్ద సార్లది సోషల్ మీడియాలో వీడియో ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. ఇక అందులో భాగంగానే వాళ్ళను పరామర్శన చేయనికే పోతే అందులో ఉన్నటువంటి వైసీపీ నాయకులే నెత్తికొక్కుంటున్నారట. ఆగో ఏందన్నా నువ్వు వీళ్ళను పరామర్శించేదేంది, వీళ్ళు చాలా అన్యాయాలు చేసిళ్ళంట, అరాచకాలు చేసిళ్ళంట, వీళ్ళ మీద కేసులు ఉన్నాయంట, లొల్లులు ఉన్నాయంట, జవడాలు ఉన్నాయంట, వీళ్ళు గంజాయి బ్యాచ్ అంటన్నా, నువ్వు వీళ్ళను పరామర్శన చేస్తే మన పార్టీ ఇజ్జత పోతుందన్న అని చెప్పి కొంతమంది వాళ్ళు చెవులు కొరుక్కుంటే జగన్ అన్న మాత్రం ఏం పట్టించుకోకుండా పరామర్శనకు బయలుదేరినంట. కిలోమీటర్ల కమాన్ ట్రాఫిక్ జామ్ అయిందంట. జగన్ అన్నని చూడనీకే మాత్రం పబ్లిక్ మాత్రం బాగా మంది ఎగబట్టారట. మరి ఇప్పుడు జగనాల్ సార్ ఉన్నట్టుండి ఇట్లా పరామర్శనకు పోయేసరికి తెలుగు తమ్ములు కూడా గట్టిగానే గరానికి వస్తున్నారు. మీ హయాంలలో ఎంతోమందికి అన్యాయాలు, అరాచకాలు, అక్రమాలు అయినప్పుడు ఏ ఒక్క మాట మాట్లాడలేదు, ఏనాడు స్టడీ సపోర్ట్ చేయలేదు, ఎంతోమందిని చంపి డోల్ డెలివరీ చేస్తే కూడా దిక్కు దివాన లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఉన్నట్టుండి ఈ కొత్త నాటకానికి శ్రీకారం ఎందుకు చుట్టినావయ్యా జగన్ నాయక అని చెప్పి గట్టిగానే కామెంట్లు, కౌంటర్లు ఇస్తున్నారయ్యా. జగన్ అన్న తెనాలి టూరు చేసిండన్న ముచ్చట్ల తెలుగు తమ్ముళ్ళు. ఇక వైఎస్ఆర్సీపీ పెద్ద మాజీ సీఎం జగనాల్ సారు మంగళవారం అంటే ఇవాళ తెనాల జాన్ విక్టరు కుటుంబాన్ని అయితే పరామర్శన చేసిండు. ఇక మా కొడుకును పోలీసులు ఎంతగానం హింస పెట్టిల్లో ఫోటోలు, ఆసుపత్రి రిపోర్టులతోని జగన్ సార్కు బాధిత ఫ్యామిలీ మెంబర్లు వివరణలు ఇచ్చుకుంటా చిల్లు. వైఎస్ఆర్సీపీ తరఫున మేము మీకు అండగా ఉంటామనుకుంటా తల్లిదండ్రులకు జగన్ అన్న భరోసా ఇచ్చిండు. ఇక అంతకుముందు జగనాల్ సార్ రాక సందర్భంగా తినాలిలా అభిమానులైతే పోటెత్తినరయ్యా. పార్టీ కార్యకర్తలు, అభిమానులు బైకుల ర్యాలీతోని అబ్బబ్బబ్బబ్బా జగన్ అన్నకు వలికిండ్రు చూడు, ఘనస్వాగతం నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగానే ఉన్నదని అంటున్నారయ్యా దగ్గర పండి చూసినోళ్ళు. ఇక తినాలి రోడ్లు అయితే కిక్కిరిసిపోయినాయట. ఈ గింత జనాల నడమకించి జగనన్న బయటకు వచ్చి పబ్లిక్ కు దండాలు పెట్టి అభివాదాలు చెప్పుకుంటూ వచ్చిండు. ఇక అందులో ఆడోళ్ళు, మొగోళ్ళు, మూసలి, మూతోక, వాళ్ళు వీళ్ళు చిన్న పెద్ద అనే తేడా ఏం లేదట. ఇక అందరూ ముందర బండి పోతుంటే వెనకాల జగనన్న ఖాన్వాయ్ పోయిందట. ఇక గంజాయి మత్తుల పోలీసుల మీద దాడి చేసిండ్రన్న ముచ్చట్లల్లా తినాల్లో ఉన్నటువంటి పోలీసులు నడి రోడ్డు మీద గట్టిగానే ఇచ్చిండ్రు కదా. ఇది ఎంత శిర్సకు రచ్చకు దారి చేసింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఎంత షేక్ అయిపోయినాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఒక కానిస్టేబుల్ మీద హత్యాయత్నం చేసిండ్రని వీళ్ళు గంజాయి బ్యాచ్ అనుకుంటా గట్టిగానే ఆరోపణలు వినబడుతున్నాయి. కాకపోతే దళిత మైనారిటీ సంఘాలనేది ఒకటి పులుముతున్నారు, నేరస్తులకు కులాన్ని ఎందుకు ఆపాదన చేస్తున్నారని చెప్పి ఇంకొంతమంది ఈ తీరుగా ఫైర్ అవుతున్నారు. నేరస్తుడు అనేటోడు ఏ కులంలో ఉన్నా నేరస్తుడే అవుతాడు తప్ప కులం ట్యాగ్ ను తగిలించుకున్నంత మాత్రాన నేరస్తుడు బుద్ధిమంతుడు అవుతాడా అనే మాటలు కూడా గట్టిగానే వినబడుతున్నాయి నెటిజన్లకించి. ఇక అసలు పురాగా స్టోరీ ఏంటంటే వీళ్ళు కొన్ని నేరాలు చేసిండ్రని, అన్నిటికీ సంబంధించిన ఆధారాలు ఉన్నాయని, అతనే కాకుండా గంజాయి మత్తులో ఒక కానిస్టేబుల్ మీద కూడా దాడి చేసిల్లన్న కోపంలో పోలీసు పెద్ద సారు ఇటువంటి పనులు ఇంకెవరు చేయొద్దు అనుకుంటా ఇట్లా పబ్లిక్ కంట్లే వాడేటట్టు వీడియోను దించి మరి కొట్టిండనంటే కొంతమంది వ్యతిరేకం చేస్తున్నారు, కొంతమంది ఇట్లనే కావాలి గిసొంటి నేరస్తులకు అన్నట్టుగా కామెంట్లు కూడా పాజిటివ్ గా పెడుతున్నారు. ఏదేమైనా నేరస్తులు తప్పు చేసినట్టయితే ఆధారాలతోని చట్టానికి అప్పచెప్పాలి కదా. మీరెట్లా చట్టాన్ని చేతులకు తీసుకొని ఈ తీరుగా కొడతారు, పోలీసులకు అసలు కొట్టే హక్కే లేదని చెప్పి కొంతమంది ఇట్లా ఎవరికి దోచినట్టు వాళ్ళైతే కామెంట్లు, కౌంటర్లు, ట్వీట్లు, పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు వీళ్ళను పరామర్శ చెయ్యనీకే పోయినటువంటి జగన్ అన్న మీద మాత్రం చాలా మంది గుర్రు మీద ఉంటున్నారు. చాలా మంది వైఎస్ఆర్సీపీ లీడర్లే ఆలోచనలో పడ్డారట. ఎందుకన్నా మనకి ఇట్లా పరామర్శన చేసుడు, వాళ్ళ మీద ఆల్రెడీ కొన్ని కేసులు ఉన్నాయట, సులాయిగా తిరుగుతారంట, వాళ్ళు ఏదో గంజాయి మత్తులల్లో దాడి చేసిందట. ఇటువంటి వాటిలల్లో ఇన్వాల్వ్ అయితే మనం పబ్లిక్ లలో బ్యాడ్ అయిపోతామని చెప్పినా సుతం జగన్ అన్నకు మరి ఎవరు చెప్పిల్లో ఏందో తెలియదు కానీ మొత్తానికైతే పరామర్శనకైతే ఊనుకున్నాడు. ఇక దీని మీద అవతల పార్టీలు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి నేరస్తులుగా ఆల్రెడీ ఆధారాలతోని ఉన్నోళ్ళ మీద ఏదో పోలీసులు లాఠీ చార్జీ చేస్తే నేను ఇంతగానం గరానికి వస్తున్నావు. సరే పోలీసులు చేసింది తప్పే గాని మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందికి అన్యాయం చేసిళ్ళు, ఎంతమందికి న్యాయం జరిగింది, ఎన్ని దౌర్జన్యాలు అరాచకాలు అయినాయో మీరొక్కపారి మీ హయాంలో చేసిన పాలనను గుర్తు చేసుకోండి. లేకపోతే సోషల్ మీడియాలో వీడియోలు, పోస్టులు ఉన్నాయి, ఒక్కసారి మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటారని చెప్పి జగన్ అన్నకి ఇట్లా కామెంట్లు, కౌంటర్లు కూడా ఇచ్చేటోళ్ళు లేకపోలేదు. అసలు
ఈ రాజకీయ నాయకులు ఎట్లుంటారో ఏందో అర్థం కాదు. దేనికి రియాక్ట్ కావాలనో దేనికి రియాక్ట్ కావద్దో తెలియకపోతే ఎట్లా ఏంది ఇది అని ఇంకొంతమంది డైలామాలో ఏం చెప్పాలనో ఏం మాట్లాడాలనో అర్థం కాక పరేషాన్ల పతంగులు ఎగరెత్తున్నారట. ఈ ముచ్చట ఎరికైనప్పటి సంది.